జేడీ న్యూస్ వారికి నమస్కారం. జేడీ మీరు అడిగే ప్రశ్నలు ఏంది అడగండి అయ్యా, చెప్తాను. 2024 ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనేటువంటి మీ యొక్క అభిప్రాయం? 2024 ఎన్నికల్లో జనార్దన్ గారు గెలుస్తారు 10,000 పైన మెజారిటీ తోటి. ఎందుకంటే 2014 నుంచి 19 దాకా ఆయన చేసిన అభివృద్ధి పనులే నిదర్శనం. అదిగాక టీడీపీ పార్టీ పుట్టిన కాడి నుంచి డెవలపింగ్లో టీడీపీ పార్టీ ఒంగోలు డెవలపింగ్లోనే ఉంది. ఎట్లా అంటే ఈరోజు ఒంగోలు ప్రజానీకం మంచినీళ్ళు తాగుతున్నారంటే టీడీపీ ప్రభుత్వమే. పొనుగుపాటి కోటేశ్వరరావు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చెరువు కట్టించారు, కాంప్లెక్స్ కట్టించారు. తర్వాత బలరాం గారు ఎంపీగా చేసిన టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు 2వ సమ్మర్ స్టోరింగ్ కట్టించారు. జనార్దన్ గారు ఒంగోలు మొత్తం రోడ్లు వేశారు. కొత్తపట్నం రోడ్డు, క్విస్ కాలేజీ రోడ్డు, గుంటూరు రోడ్డు, టిడ్కో ఇల్లు కట్టించారు. అందువల్ల జనాలందరూ ఈసారి జనార్దన్ గారికే ఓటేయాలని నిశ్చయించుకున్నారు. అది రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారి అనవసరంగా చంద్రబాబు నాయుడు 2019లో ఓడించాము. ఈసారి చంద్రబాబు నాయుడు ఉంటే జిల్లా వ్యాప్తంగా యువతకు కానీ, పరిశ్రమలకు కానీ, పారిశ్రామికంగా కానీ, రైతులకు కానీ, ఏదైనా చిన్న చిన్న వ్యాపారస్తులు, పెద్ద వ్యాపారస్తులకు కానీ బ్రహ్మాండంగా ఉంటుంది. అది ఇలా హైదరాబాద్ అనేది ఏ పొజిషన్లో ఉన్నది, దానికి కారణం ఎవరు డెవలప్ చేయడానికి? ఏపీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా కలిసి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడే కారణం. అదిగాక ఇంకొకటి ఏంటంటే, ఫస్ట్ రిటైర్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, ఏది వ్యవసాయ శాఖ నుంచి కానీ, పరిశ్రమల శాఖ నుంచి కానీ, లేకపోతే నీటిపారుదల శాఖ నుంచి కానీ, డాక్టర్స్ కానీ, మేధావులు కానీ, వీళ్ళందరూ రాజకీయాల్లోకి రావాలి. ప్రతి రాజకీయ పార్టీ వాళ్ళని గుర్తించి వాళ్ళకి సలహాదారు పదవి ఇవ్వాలి. ఇచ్చి వాళ్ళ సలహాలు తీసుకొని జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు తీసుకోవాలి. ఏదో ఒక పార్టీ తీసుకొని వాళ్ళని వాళ్ళ ఉన్న తెలివిని వినియోగించుకోవాలి. అది మెయిన్. మనకి అన్ని ఆర్థిక వనరులు ఎక్కువ ఉన్న ఆంధ్రప్రదేశ్ ఉన్న దాన్ని వినియోగించుకోలేకపోతున్నాం మనం. ఎందువల్లంటే దానికి ప్లానింగ్ లేక. అది